ప్రభు ఎంత గొప్పోడో ప్రజలు తెలియాలంటే నీకు తెలియాలి ముందు. నీకే తెలియకపోతే ఎదరికి ఏం చెప్తాం? అందుకే చదువుకున్నానని చెప్పేసి చదువుకున్న అందరూ కూడా కలిపి జాగ్రత్త ఆలోచించి మన ప్రభు చేసే బోధకే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడిపోతుంటారట. భయపడతాం ఎందుకు? ప్రభు నమ్ముకున్న ధైర్యంగా చెప్పాలి. మనం సంత వీధుల్లో డిమార్ట్ దగ్గర సెన్సర్ దగ్గర నిలబడి ధైర్యంగా ప్రభు గురించి మనం చాటి చెప్పాలి. మన ప్రభు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకార్యాలు చేసిపోయిన ఆశ్చర్యం మనం చెప్పడం అంత వెనకైపోయామని మనం. అది మన బోధ విషయంలో కూడా ఛాలెంజ్ గా మనం బోధ చేయాలి. మన బ్రతికి విధానంలో కూడా ఛాలెంజ్ గానే బ్రతకాలి. ప్రపంచానికి యేసుక్రీస్తు ఇచ్చిన సవాల్ ఏంటి? సవాల్ తెలుసా? నాలో పాపం ఉన్నదని. నా 33 సంవత్సరాల చరిత్రలో, నా చరిత్రలో జీవించే కాలంలో ఎవరైనా నేను తప్పు చేసినట్టు స్థాపించగలరా అన్నాడు. అబద్ధ సాక్ష్యాలు చెప్పారు కానీ ఎవడో ఒక్క ఎంట్రీ వస్తుంది ఆయన మీద. మరి అలాంటి ఆత్మీయ జీవితం బతుకుతున్నప్పుడు ఆ ప్రభువుని నమ్మిన మీరు నేను కూడా మనము కూడా ఇదే చెప్పాలి. యేసు ప్రభు ఎలాగైతే జీవించాడో ఆత్మీయ జీవితంలో, ఎలాగైతే భౌతికంగా ఉన్నప్పుడు జీవించాడో, ఎలాగైతే ఛాలెంజ్ చేశాడో, ఎలాగైతే పరిస్థితి జీవించాడు అదే మనం కూడా ప్రవర్తించాలండి. అదే జీవితం బ్రతకాలని. యేసు నిన్ను చూసినప్పుడు నిన్ను నన్ను కూడా యేసు చూడాలని ఆయన కళ. మనం కూడా ఎలా ఉండాలి? మీరు కూడా నేను కూడా నన్ను ఎవడు అన్నా సరిపోడు, ఏంటో తప్పు చేస్తే అలా ఉండాలి. యేసు ప్రభు నా యందు ఏ పాపం అనేది ఏదైనా నిరూపించగలరా అని ఛాలెంజ్ చేయగల. ఛాలెంజ్ చేయాలి, ఛాలెంజ్ చేసి బ్రతకాలి. ప్రభువు నమ్ముకున్నామంటే అలాగా బ్రతకాలి, అలా ఛాలెంజ్ గా బ్రతకాలి మనం. అది ప్రభు చేస్తున్న నేర్పుతున్న మనకు పాఠం. నేను ఎలాగైతే ఉన్నానో మీరు అలా ఉంటారా? మీరు ఎవరికి భయపడడం పని లేదు. తప్పు చేసినప్పుడు తలదించుకుంటారు, మీరు తప్పు చేయలేనప్పుడు తలెత్తుకుని తిరుగుతారు.